కొత్తిమీర జొన్న రవ్వ పొంగల్. సో మామూలుగా పొంగల్ అంటే మనకు బియ్యము పెసరపప్పు ఇదే కాంబినేషన్ ఎక్కువగా తెలుసు. అండ్ మన అమృతంలో మనం చాలా రకాల పొంగల్ మనం ట్రై చేసి చూపించాం. సో ఈ రోజు ఏంటి అంటే ఈ కాంబినేషన్స్ అనమాట, కొత్తిమీర అలాగే జొన్న రవ్వ ఎలా ఉండబోతోంది, సూపర్గా ఉండబోతుంది, అది మాత్రం నాకు క్లారిటీ ఉంది. ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. కొత్తిమీర జొన్న రవ్వ పొంగల్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నానబెట్టుకున్న జొన్న రవ్వ 1 కప్పు, నానబెట్టుకున్న పెసరపప్పు 1 కప్పు, పసుపు 1/2 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, నూనె 4 టేబుల్ స్పూన్లు, కొత్తిమీర కొద్దిగా, పచ్చిమిర్చి 4, కరివేపాకు కొద్దిగా, నెయ్యి 3 టేబుల్ స్పూన్లు, మిరియాలు కొద్దిగా, జీడిపప్పు 2 టేబుల్ స్పూన్లు, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, అల్లం ముక్కలు కొద్దిగా, ఇంగువ 1/2 టేబుల్ స్పూన్. కొత్తిమీర జొన్న రవ్వ పొంగల్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. సో బేసిక్ గా మనం ఇక్కడ జొన్న రవ్వ తీసుకుంటున్నాం. సో జొన్న రవ్వలో మనకు అధికంగా ప్రోటీన్, మెగ్నీషియం, పొటాషియం కంటెంట్స్ ఎక్కువగా ఉంటాయి. అంతేకాకుండా జొన్న రవ్వ బరువు తగ్గడానికి చాలా చాలా బాగా హెల్ప్ చేస్తుంది. జొన్న రొట్టెలు తీసుకోండి రోజు సాయంత్రం అంటే 7:30, 7 o'clock తర్వాత. సో ఒక 2-3 జొన్న రొట్టెలు తిన్నా కూడా ఎక్కువ కూరలు ఎక్కువ పప్పుతో మనం తీసుకున్నాము అంటే సో మనకు చాలా చాలా హెల్ప్ఫుల్ అనమాట. జొన్న రవ్వతో కూడా మనం ఏదైనా వంటలు చేసుకోవచ్చు, జొన్న పిండితో రొట్టెలు చేసుకోవచ్చు, తర్వాత జొన్న మిల్లెట్స్తో మనకు రైస్ లాగా చేసుకోవచ్చు. అలా అటు జొన్నల్ని ఉపయోగించాలి, ఇది కాన్సెప్ట్ అనమాట. ముఖ్యంగా మధుమేహంతో ఇబ్బంది పడుతున్న వారికి కూడా చాలా మంచిది, గ్లూటెన్ రహిత. సో గ్లూటెన్ చాలా చాలా తక్కువగా ఉంటుంది. అంతేకాకుండా ఇది ఇన్ఫ్లమేషన్ కూడా చాలా బాగా తగ్గిస్తుంది తెలుసా. సో గుండె ఆరోగ్యానికి కూడా మంచిది అండ్ ఓవరాల్గా హెల్త్కి కూడా సూపర్ బెనిఫిట్. సో ఈరోజు పెసరపప్పు కాంబినేషన్ కాబట్టి పసిపిల్లలు కూడా హ్యాపీగా తినొచ్చు ఇది. అంటే ఒక 2 to 3 years పిల్లలు కూడా ఖచ్చితంగా హ్యాపీగా తీసుకోవచ్చు. ఇదేదో మన జొన్న రవ్వ అంటే పెద్దవాళ్ళకి మాత్రమే అట్లా ఏమీ లేదు. సో వెరీ వెరీ హెల్దీ అనమాట, మంచి ప్రోటీన్ ఫుడ్. సో ఫస్ట్ ఏం చేద్దాము అంటే ఇదిగోండి, ఇక్కడ ఒక మనము ఆవిరి పాత్ర పెట్టుకున్నాం కదా. సో ఇది మనం వేడి చేసుకుందాం, స్టవ్ వెలిగించేసుకుందాం. సో దీంట్లో ఏంటి అంటే ఫస్ట్ ఒక చిన్న ఉడికించే ప్రాసెస్ చేసుకుందాం. ఫస్ట్ నానబెట్టిన జొన్న రవ్వ, ఓకే, ఈ కప్పు నిండా 1 తీసుకున్నాను. దానికి తగ్గట్టుగా ఆల్మోస్ట్ ఈక్వల్ క్వాంటిటీలో మనం పెసరపప్పును కూడా తీసుకుంటున్నాం. దీంట్లో కాస్త పసుపు, మళ్ళీ మనం కావాలంటే పోపులు వేసుకోవచ్చు. అలాగే 2 స్పూన్ల నూనె, అంటే మనకు ఉడికేటప్పుడు చక్కగా టేస్టీగా ఉడకడానికి మనము నూనె వేసుకోవచ్చు తెలుసా. చాలామందికి తెలియదు కానీ చాలా డిఫరెన్స్ వస్తుంది. మీరు పులావ్ తయారు చేసినా ఇలాంటి కిచిడి ఏదైనా సరే, అంటే అది పొడి పొడిగా చేయాల్సిన అవసరం ఏం లేదు. మీరు ఎలా ఉడికించుకున్నా కూడా మనకి నూనె వేస్తే దాని టేస్ట్ వేరనమాట. సో ఉప్పు కొంతమంది వేసుకుంటారు, కొంతమంది వేసుకోరు, కొంతమంది సరిగ్గా ఉడకదేమో అనుకుని ఉప్పు ఇక్కడే వేసుకోరు. మీ ఇష్టం, మీరు ఇప్పుడైనా వేసుకోవచ్చు, తర్వాత అయినా కూడా వేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం దీంట్లో కొంచెం నీళ్లు యాడ్ చేసుకుందాం. మనం జస్ట్ నానబెట్టి నీళ్లు మాత్రం వేసేసాము. దీనికి తగ్గట్టుగా కొద్దిగా నీళ్లు పోసుకుందాం. సో ఇప్పుడు చివరిగా కాస్త ఉప్పు కూడా వేసేసుకుందాం. ఇది ఒక్కసారి చక్కగా మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసుకుందాం. మూత పెట్టేసి ఇది ఒక 3 నుంచి 4 విజిల్స్ వరకు రావాలి, మెత్తగా రావడానికి. సో ఇప్పుడు ఏం చేయాలి అంటే, మనం ఖాళీగా ఉన్నాం కదా. సో ప్రస్తుతం ఏం చేయాలి అంటే ఇదిగోండి పచ్చిమిరపకాయలు, దీన్ని ఏమీ మనము కట్ చేసుకోలేదు. అండ్ దీంట్లో మనం కొత్తిమీర యాడ్ చేసుకుందాం. కాడలతో పాటు నేను కొత్తిమీర వేస్తున్నాను అంటే ఎప్పుడు కూడా కాడలు కూడా సమానంగా వేయండి. సో దీంట్లో మనం కాస్త కరివేపాకు కూడా తీసుకుంటున్నాం. సో కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిరపకాయలు ఈ 3 కూడా ఉన్నాయి. కొంచెం ఒక్క పిసరు ఉప్పు వేసుకుందాం, జస్ట్ లైట్గా, రంగు మారకుండా, అంతకన్నా ఏం లేదు. సో దీన్ని చక్కగా మెత్తగా పేస్ట్ లాగా తయారు చేద్దాం. అంటే ఇది ఒక మంచి టేస్ట్ తీసుకొచ్చేటువంటి పేస్ట్ అని చెప్పొచ్చు. సో దీంట్లో కొంతమంది పుదీనా వేసుకోవాలంటే పుదీనా కూడా వేసుకోవచ్చు, అదొక డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది. సో ప్రస్తుతానికి మాత్రం మనం ఈరోజు కొత్తిమీరనే ముఖ్యంగా తీసుకున్నాం కాబట్టి కొత్తిమీర వేసుకున్నాం. కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిరపకాయలు ఈ 3టిని కూడా చక్కగా పేస్ట్ లాగా చేసుకొని తీసుకొచ్చేస్తా. ఈలోపు చూద్దాం విజిల్స్ వస్తాయేమో, ముందుగా రుబ్బుకొని తీసుకొచ్చేస్తా. ఇదిగోండి చక్కగా కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిరపకాయలు నీట్గా పేస్ట్ చేసేసాం కదా. సో ప్రస్తుతానికి ఇది పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఏం చేద్దామంటే మనం స్టవ్ ఆఫ్ చేసేసాను మధ్యలోనే. సో చక్కగా ప్రెషర్ కూడా వచ్చేసింది. అండ్ ఇప్పుడు ఒకసారి చూద్దాం. ఎస్,
పర్ఫెక్ట్గా మెత్తగా ఉడికిపోయిందండి. సో దీన్ని బేసిక్గా మనం ఏంటి అంటే గరిటెతోనే మెత్తగా కలిపేసుకోవాలి. ఇది బాగా ఉడికింది, సో దానికి మళ్ళీ మ్యాషర్ ఇట్లాంటివి ఏమీ అక్కర్లేదు. సో చక్కగా గరిటెతోనే మనం మెత్తగా ఇలా మ్యాష్ చేసేసుకోవాలి. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే దీన్ని మళ్ళీ ఇంకొకసారి స్టవ్ వెలిగించేసుకుందాం. కొంచెం వాటర్ యాడ్ చేసుకొని లైట్గా అలా వదిలేద్దాం. ఇది కూడా కొంచెం పేస్టీగా ఉంది కదా, సో కొంచెం మనకు నీళ్ళగా ఉంటే మనకి ఇంకా నెక్స్ట్ ఏదైనా మిక్స్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఓకే, ఈలోపు మనం ఏం చేయాలి, ఒక మంచి పోపు వేసుకోవాలి. సో పొంగల్లో వేసే పోపుతోనే మంచి టేస్ట్. సో స్టవ్ వెలిగించేసుకుందాం. సో ఇందులో కాస్త నెయ్యి వేసుకుందాం. సో నెయ్యి పోపుతోనే మనకు మంచి టేస్ట్ కాబట్టి నెయ్యి వేసేసుకున్నాము. సో నెయ్యి కొంచెం మనకు లైట్గా కరిగిన తర్వాత ఇప్పుడు మెయిన్గా ఇందులోనే మనకు కావాల్సినవన్నీ కూడా యాడ్ చేసుకోవాలన్నమాట. సో ఫస్ట్ జీలకర్ర, అలాగే కొన్ని మిరియాలు. సో మిరియాలు మనం డైరెక్ట్గా ఉడికించుకునేటప్పుడు అందులోనైనా వేసుకోవచ్చు, పోపులో అయినా కూడా వేసుకోవచ్చు. సో కొన్ని మిరియాలు, అలాగే జీడిపప్పు, అలాగే అల్లం ముక్కలు, అలాగే సన్నగా తరుక్కున్న పచ్చిమిర్చి, ఇది మనకు లైట్గా వేగిన తర్వాత కరివేపాకు, అలాగే ఇంగువ. సో ఇంగువ కూడా పొంగలికి సూపర్ టేస్ట్ యాడ్ అవుతుంది కాబట్టి ఇది కొంచెం మనకు లైట్గా వేగిన తర్వాత మనం ఇంతకుముందు పేస్ట్ చేసుకున్నాం కదా కొత్తిమీర కరివేపాకు పేస్ట్, సో దాన్ని కూడా చివరిగా ఇందులో వేసుకొని ఒక్క 1 మినిట్ లైట్గా ఈ పచ్చి వాసన ఏం లేకుండా ఒక్క 1 మినిట్ ఇలా ఉడికించుకోవాలన్నమాట. ఓకే, సో ఇదన్నమాట ప్రొసీజరు. మీరు కుక్కర్లో పెట్టే ప్రొసీజర్ అయ్యేలోపు మీకు ఈ పేస్ట్ చేసుకోవడం, పోపు వేసుకోవడం ఇవన్నీ కూడా సరిపోతాయి కరెక్ట్గా. అంటే మీకు ఎక్కడా కూడా డిలే ఉండదు, టైం వేస్ట్ అయ్యే ఛాన్స్ కూడా లేదు. అంటే ఆడవాళ్ళకి ఇదే కదా ఇబ్బంది, అమ్మో నా టైం వేస్ట్ అయిపోతుందేమో, ఏమీ అవ్వదండి. సో మీరు అది ఉడికే లోపు మీకు చేసే ప్రాసెస్ని కూడా మీకు నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసేసాను కాబట్టి ఇంకేమీ అవసరం లేదు. సో ఒకవైపు మనకు చక్కగా ఈ మసాలా కొత్తిమీర పేస్ట్ కూడా రెడీ అయింది కాబట్టి సో దీన్ని ఆల్రెడీ మనకు రెడీగా ఉడుకుతున్నటువంటి ఈ జొన్న రవ్వ అలాగే పెసరపప్పు మిశ్రమంలో వేసేసుకుందాం. సో దీన్ని ఒకసారి నీట్గా మిక్స్ చేసేసుకుందాం. సో ఉప్పు కూడా మనం ఆల్రెడీ వేసేసుకున్నామండి, ఇంకా అవసరం లేదు. ఉప్పులు కారాలు అన్నీ ఎవ్రీథింగ్ రెడీ. సో కాకపోతే ఒక 2 నిమిషాల పాటు దీన్ని ఇలా వదిలేస్తే ఏంటంటే ఈ కొత్తిమీర ఇవన్నీ కూడా బాగా కలిసి చాలా టేస్టీగా రెడీ అవుతుందన్నమాట. ఒక 2 మినిట్స్ ఇలా వదిలేసి ఇంకా హ్యాపీగా సర్వ్ చేసేసుకోవచ్చు. మనం చక్కగా పోపుని తీసుకెళ్ళి మన పొంగల్లో వేసేసాము, సూపర్గా ఉడికిపోయింది, స్మెల్ కూడా బ్రహ్మాండంగా వస్తుంది. ఇక ఆలస్యం చేయకుండా సర్వ్ చేసేసుకుందాం. సో చక్కగా మిరియాలు కూడా వేసుకున్నాం కాబట్టి ఆ మిరియాల ఘాటు కూడా తోడవుతుంది. సో పైన నుంచి కాస్త నెయ్యి వేసుకుంటే ఆహా ఇంకా అసలు అద్భుతంగా ఉంటుందండి. సో ఎప్పుడు రొటీన్గా చేసుకునే పొంగల్లా కాకుండా కొంచెం కొత్తగా డిఫరెంట్గా ఇలా గ్రీన్ అంటేనే హెల్త్. సో ఇలా కొత్తిమీర జొన్న రవ్వ పొంగల్ మీరు తయారు చేసుకోండి. ముందుగా కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. కొత్తిమీర జొన్న రవ్వ పొంగల్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నానబెట్టుకున్న జొన్న రవ్వ 1 కప్పు, నానబెట్టుకున్న పెసరపప్పు 1 కప్పు, పసుపు 1/2 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, నూనె 4 టేబుల్ స్పూన్లు, కొత్తిమీర కొద్దిగా, పచ్చిమిర్చి 4, కరివేపాకు కొద్దిగా, నెయ్యి 3 టేబుల్ స్పూన్లు, మిరియాలు కొద్దిగా, జీడిపప్పు 2 టేబుల్ స్పూన్లు, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, అల్లం ముక్కలు కొద్దిగా, ఇంగువ 1/2 టేబుల్ స్పూన్. కొత్తిమీర జొన్న రవ్వ పొంగల్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి ఆవిరి పాత్రలో నానబెట్టుకున్న జొన్న రవ్వ, నానబెట్టుకున్న పెసరపప్పు, పసుపు, నూనె, సరిపడా నీళ్లు, ఉప్పు వేసి
ఆవిరి మీద ఉడికించుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లో పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, ఉప్పు వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఉడికించుకున్న జొన్న రవ్వలో కాస్త నీళ్లు పోసి ఉడికించుకోవాలి. ఇప్పుడు మరో స్టవ్ వెలిగించి పాన్ లో నెయ్యి వేసి కరిగిన తర్వాత జీలకర్ర, మిరియాలు, జీడిపప్పు, అల్లం ముక్కలు, పచ్చిమిర్చి, కరివేపాకు, ఇంగువ వేసి వేగిన తర్వాత మిక్సీ పట్టుకున్న కొత్తిమీర పేస్ట్ ని కూడా వేసి కాస్త ఉడికిన తర్వాత ఈ పోపును ఉడుకుతున్న జొన్న పొంగల్లో వేసి బాగా కలిపి 2 నిమిషాల పాటు మగ్గించుకొని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుని పై నుంచి నెయ్యి వేసుకుని సర్వ్ చేసుకుంటే కొత్తిమీర జొన్న రవ్వ పొంగల్ రెడీ.